వైసీపీ హయాంలో అదొక అధికారిక కేంద్రం. అధినేత ఏ ఆజ్ఞ ఇచ్చినా కూడా అక్కడి నుంచే పార్టీ శ్రేణులకు పాస్ అయ్యేదన్న ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అన్ని వేళ్లు అటువైపే చూపిస్తున్నాయి. ప్రధానంగా అధికార కూటమి టార్గెట్ గా సాగుతున్న వేటలో అంశం ఏదైనా కూడా అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే చేరుతోంది. తాజాగా సోషల్ మీడియా కేసుల్లోనూ అదే జరుగుతుంది అన్న ప్రచారం ఉంది. ఇంతకీ ఇదంతా ఎవరు టార్గెట్ గా జరుగుతోంది? సోషల్ మీడియా కేసుల చుట్టూ ఏపీ రాజకీయం. సజ్జల భార్గవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఎక్కడ తీగలాగినా డొంక అక్కడే కదులుతోందా? కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైసీపీ నేత. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై 100 నుంచి 120కి పైగా కేసులు నమోదవగా చాలా కేసుల్లో ఆయన A1 నుంచి A15 దాకా ఏదో ఒక నెంబర్లో ముద్దాయిగానే ఉన్నారు. తాజాగా భార్గవ్ పై మరో 2 కేసులు నమోదు కాగా ఆ రెండింటిలోనూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు భార్గవ్. ఇప్పటికే 8 కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులో ఆయన పిటిషన్లు వేయగా తాజాగా ఆ సంఖ్యకు మరో 2 జత కలిశాయి. సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయల భర్తం పట్టేందుకు ఏపీసీఐడీ సిద్ధమవుతున్న వేళ వైసీపీలో వైబ్రేషన్స్ మొదలవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈ అంశంలో అన్ని కేసులు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గరే వచ్చి ఆగుతున్నాయి. సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వైసీపీ హయాంలో భార్గవ్ కీ రోల్ ప్లే చేయడమే దానికి కారణమని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. వీటిపై హైకోర్టు విచారణ జరపనుంది. రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా భార్గవ్ రెడ్డిపై నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం అమాంతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు కాగా అన్నింటిలోనూ భార్గవ్ రెడ్డినే సూత్రధారిగా తేల్చారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలను నియమించి ఎడిటింగ్ ఫోటోలతో, మార్ఫింగ్ వీడియోలతో, బూత్ కంటెంట్ తో ప్రత్యర్థులను టార్గెట్ చేసేవారని భార్గవ్ పై అభియోగాలు మోపారు పోలీసులు. ప్రతి కేసులోనూ భార్గవ్ పేరును చేరుస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భార్గవ్ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు కూడా. భార్గవ్ రెడ్డి ఆచూకీ కోసం వైసీపీ నేతలను, ఆయన సన్నిహితులను పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. తాజాగా భార్గవ్ డ్రైవర్ను కూడా విచారించారు. అతన్ని పోలీసులు కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 50 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టులు పెట్టారు అనే విషయమై ఆరా తీస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలు ఎవరిచ్చారో, ఎడిటింగ్ వీడియోలు ఎవరు పంపారు, ఇలా భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. మొత్తానికి టార్గెట్ సజ్జల భార్గవ్ గా సిఐడి పోలీసుల విచారణ జరుగుతుందన్నమాట. ఇప్పటికే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన వేళ సజ్జల భార్గవ్ కు ఏపీ హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.